అందరికీ నమస్కారము. భార్గవి విశ్వనాథం స్మరణం శ్రవణం ఛానల్కి స్వాగతం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం నమో నారసింహాయ నమః. రేపు అనగా 2026 ఫిబ్రవరి 1వ తారీఖు మాఘశుద్ధ పౌర్ణమాస్య. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. అయితే ఇందున మళ్ళీ మనకి పుష్యార్క యోగం కూడా కలిగినటువంటి రేపు పుష్యమే నక్షత్రం కూడా అటువంటి పర్వదినం కలిగింది. సనాతన ధర్మంలో మనకు ఉన్నటువంటి 12 మాసములకి కూడా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంది. చైత్రమాసానికి వసంత నవరాత్రులని, ఇలాగ వైశాఖ మాసంలో ఒక విశేషమని, జ్యేష్ఠ మాసంలో ఒక విశేషం అని చెప్పి ఇలా ప్రతి మాసానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంది. కొన్ని ప్రాంతాల ద్వారా వైశిష్ట్యం జరిగింది, కొన్ని అనుష్ఠానాలు చేసుకునేటువంటి వారికి కొన్ని విశేషం కలిగింది. అయితే ఇందులో కార్తీక మాసం వచ్చేటప్పటికి దీపానికి విశిష్టత, మాఘమాసం వచ్చేటప్పటికి స్నానానికి వైశిష్ట్యం. ఈ స్నానం ఎలా చేయాలండి అంటే కనుక సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసేటువంటి స్నానము కాదు, సూర్యోదయాత్ పూర్వమే, ఇంకా గట్టిగా అయితే అరుణోదయాత్ పూర్వం ప్రారంభం చేయాలి. ఈ స్నానం చేసి జపదపాలు దానాలు చేసుకునేటువంటి విశేషమైనటువంటి మాసంగా మాఘమాసం చెప్పబడింది. ఇందులో అనేకమైన విశేషమైన దివసాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి. మాఘశుద్ధ చవితి కానీ, మాఘశుద్ధ పంచమి కానీ, స్కంద షష్ఠి, మాఘ శుద్ధ షష్ఠి కానీ, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, తర్వాత రేపు పౌర్ణమాస్య. అయితే ఈ పౌర్ణమాస్యకి సముద్ర స్నానం చెప్పబడింది. పూర్వము ప్రతి దివసము కుదిరినప్పుడు, ఇప్పుడు ఆధునిక జనాలు వెళుతున్నట్టుగా కుదిరినప్పుడల్లా ఉన్న ప్రతి సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడాలు అటువంటిది పూర్వం లేదు. అకాల స్నానాలు అసలు లేవు. దీనికి పౌర్ణమాస్య నాడు, అమావాస్య నాడు సముద్ర స్నానం చెప్పబడేది. ఎందుకు అంటే అప్పుడు ఈ యొక్క సముద్రం యొక్క ఆటుపోట్లు కూడా దాని తగు రీతిలో ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా సముద్ర స్నానానికి పౌర్ణమాస్య నాడు, అమావాస్య నాడే చెప్పబడేవారు. అందున మొన్న వెళ్ళిపోయినటువంటి పుష్యమాసంలో వచ్చిన అమావాస్యకి, రేపు రాబోయేటువంటి పౌర్ణమాస్యకి మరింత విశేషమైనటువంటి స్నానం సముద్ర స్నానం. ఎందుకంటే సముద్ర స్నానం చేయాలి అంటే నదీనాం సాగరో గచ్చతి. ఈ గంగా, యమున నదులు ఇత్యాదయ ఏవైతే పుణ్య నదులున్నాయో ఆ నదులన్నీ కూడా మనకి సముద్రంలో కలుస్తాయి. కాబట్టి రేపటి రోజున మనం సముద్ర స్నానం కనుక చేస్తే ఈ పుణ్య నదులు అన్నిట్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందన్నమాట. అయితే మాఘమాసం అనగా మాధవ మాసం అని చెప్పబడింది. ఈ మాఘమాసంలో స్నానానికి, దానానికి, జపానికి వైశిష్ట్యం చెప్పారు. స్నానం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యోదయాత్ పూర్వమే ఈ స్నానం చేయాలి. సరే పట్టణాల్లో ఉంటున్నామండి, ఇప్పుడు మనకి ఈ నదులు లేకపోతే సముద్రాలు ఇవన్నీ లేవు, ఎలాగా అని చెప్పని అనుకుంటే అవకాశం ఉన్నటువంటి వారు ఆ నదాల దగ్గరికి, సముద్ర దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం. ఒకవేళ లేదు అనుకుంటే కనుక మన ఇంట్లోనే స్నానం చేయడం, మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఎటువంటిది ఉందో ఆ సౌలభ్యాన్ని ద్వారానే స్నానం చేయడం. అయితే ఈ స్నానం చేసేటప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పని మనం స్నానం చేసే భాండం ఏదైతే ఉందో ఆ భాండంలో ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ ఆ నీటిని అభిమంత్రణ చేసి స్నానం చేయాలి. ఈ స్నానం చేసేటప్పుడు మనం ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేస్తున్నాము అనే భావంలో స్నానం చేయాలన్నమాట. ఈ శ్లోకం చెప్పుకుంటూ ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూనో లేకపోతే గబగబగబా స్నానం చేసేయడమో చేస్తే అది స్నానం అనిపించుకోదు. ఎందుకండి అంటే మనకి అమ్మవారి నామాల్లో భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అన్నది. అంటే ఆ యొక్క భావన చేతనే సంతుష్టి చెందుతుంది అని. అటువంటి విధానంలో మనం కూడా ఇప్పుడు అలభ్యమైనటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉండి ఉంటే, ఇప్పుడు వెళ్ళలేము అనేటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉండి ఉంటే ఆ యొక్క అంతర్వేది నరసింహస్వామి వారి క్షేత్రంలో ఉన్న సముద్రం దగ్గరికి కానీ, ప్రయాగరాజుకి కానీ, ఇతరత్ర నదీ నదాలకు కానీ, గంగ దగ్గరికి కానీ, యమున గాని దగ్గరికి కానీ వెళ్ళి స్నానం చేశాము అని భావన చేస్తూ
మనస్సులో స్నానం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. ఎందుకు అంటే అలభ్యమైన విషయాన్ని భావన చేయమన్నారు. అంతేకాని మనం ఎదురుకుండా ఉన్నదాన్ని కూడా నేను భావన చేశానండి అంటే కుదరదు. మనకు ఆకలి వేసినప్పుడు అక్కడ ఎటువంటి పదార్థం ఉందో ఆ పదార్థాన్ని కడుపులోకి భుజిస్తేనే ఆకలి తగ్గుతుంది. అంతేగాని కంచంలో పెట్టుకుని భావన చేశానండి అంటే ఆకలి తీరదు కదా. అలాగే మనకు అలభ్యమైనటువంటి విషయానికి ఈ భావన చేయమన్నారు. ఆ భావన కూడా ఎలా ఉండాలి అంటే కనుక నిర్మలమైనటువంటి మనస్సులో సద్భావం కలిగి ఆ భావన చేస్తే ఆ ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే ఈ సముద్ర స్నానము మొట్టమొదటి మనం స్వామివారి లక్ష్మీనరసింహస్వామివారి శ్లోకం చెప్పుకున్నాం. దానికి మాఘమాసంలో సముద్ర స్నానానికి ఏమిటండి సముద్ర విశేషము అంటే కనుక మాఘమాసంలో నవనారసింహ క్షేత్రాలలో ఉన్నటువంటి అంతర్వేది క్షేత్రంలో మొన్న మాఘమాసం దశమి నాడు రాత్రి అర్ధరాత్రి స్వామివారి కళ్యాణము, ఏకాదశి నాడు రథోత్సవం జరిగింది. రేపు పౌర్ణమాసి నాడు స్వామివారి చక్ర పెరుమాళ్ళ వారికి అంటే ఆ సుదర్శన చక్రానికి అవబృధ స్నానము అంటే చక్ర స్నానము అని ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ అంతర్వేది సముద్రంలోకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క స్నానం చేస్తారనమాట స్వామివారి చక్రానికి. కాబట్టి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి సముద్ర స్నానానికి కానీ స్వామివారి చక్రస్నానం యొక్క ఆ యొక్క స్వామివారి మేంచి జాలువారేటువంటి బిందువులు నీటి బిందువులు వారి పడాలని చెప్పి భావన చేత కానీ రేపు యొక్క 50 మంది భక్తులు అక్కడ ఆ సముద్రానికి వెళ్తారనమాట. సరే, అసలు ఈ చక్ర స్నానానికి అంత విశేషం ఏమిటండి అంటే ఏ యొక్క దేవత శైవాగమంలో కానీ వైష్ణవాగమంలో కానీ శైవంలో గనక అయితే త్రిశూల స్నానము అని ఉంటుంది. వైష్ణవాగమంలో గనక అయితే ఈ సుదర్శన చక్రానికి స్నానం చేయిస్తారు. దాన్ని సుదర్శన చక్ర స్నానము అంటారు. అయితే అంతర్వేద క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సందర్భంలో మనం పెద్దవాళ్ళని తలుచుకోదగ్గ విషయం, గొప్ప విశేషం ఏమిటి అంటే ఇది పెద్దవాళ్ళు నాకు చెప్పిన విషయం చెబుతున్నాను. పూర్వం రమారమి 14వ శతాబ్దం సమయంలో మొగల్తూరు రాజుల వారు పరిపాలన చేస్తూ ఉండేవారట. అటువంటి సందర్భంలో ఈ మాఘశుద్ధ పౌర్ణమాసి నాడు ఈ చక్రస్నానం అంటే స్వామివారి సుదర్శన చక్రం ఏదైతే ఉందో షోడశ భుజాలతో కూడినటువంటి చక్రం, అది అత్యంత బరువుగా ఉంటుంది ఆ యొక్క చక్రం. ఆ చక్రము అంటే సుదర్శన చక్రము సముద్ర స్నానం తీసుకొచ్చినప్పుడు ప్రమాదవశాత్తు అది సముద్రగామి అయిపోయింది. అంటే సముద్రంలో కలిసిపోయింది, వారి ఎవరికి దొరకలేదు. ఆ సందర్భంలో ఈ విషయాన్ని అర్చక స్వామి వారు అయితే ఉండొచ్చు, అక్కడ పెద్దవారు ఉండొచ్చు, మొదలు రాజుగారి దాకా తెలియని తర్వాత ఇప్పుడున్న విధానంలో సామాజిక మాధ్యమాలు లేదంటే ప్రసార సాధనాలు లేవుగా, అప్పుడు చాటింపే వేసేవారు. అలాగ మొత్తం అన్ని గ్రామాలకి చాటింపు వేయించారట. స్వామివారి సుదర్శన చక్రం సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళిపోయింది, దాన్ని తీసుకుని వచ్చే విధానం ఏమిటి అనే ఉద్దేశంలో రాజుగారు చాటింపు వేస్తే ఈ చాటింపు మాఘ బహుళ విదయ నాటికి పేరూరు గ్రామం చేరుకున్నది. ఈ పేరూరు గ్రామం కోనసీమ దగ్గర ఉన్నటువంటి గ్రామం. ఈ పేరూరు గ్రామం చేరుకునేసరికి అక్కడ నేమాని సోమనాథ నృసింహ చైనులు గారు అని చెప్పేసి ఒక నృసింహ ఉపాసకులు ఉండేవారుట. ఆయనకి అతఃపూర్వం రాత్రినే స్వామివారు స్వప్నంలో దర్శించి నాయన ఇలా సుదర్శన చక్రం సముద్ర అంతర్గభాగం అయింది అని చెప్పి తెలియజేయడం, ఆయనకి లీలామాత్రంగా ఆ విషయం తెలియడం, ప్రాతకాలంలో ఆయన లేచి మళ్ళీ ఆయన అనుష్ఠానాలు అవన్నీ పూర్తి చేసుకునేటప్పటికి ఈ చాటింపు రావడం జరిగింది. సరే, ఆయన నృసింహోపాసకులు కాబట్టి ఆయన బయలుదేరి అంతర్వేది వెళ్ళారట. వెళ్ళి పూర్వం తపస్సు చేసేటువంటి వారి శక్తి అలా ఉండే తపస్సుకి ఏమిటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటుంటారు. మంత్రాలకు చింతకాయలు రావడం ఎందుకండి? చింతకాయలు కర్ర పెట్టి కొట్టినా రాలుతాయి. దాని మంత్రాలను వృధా చేయక్కర్లేదు. మంత్ర వినియోగం ఎలా చేయాలో అలా చేస్తే దాని యొక్క ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు చేయట్లేదా అండి అంటే కాలమాన పరిస్థితుల్లో ఉండడం కానీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కానీ కొంత సహకారం లేకపోవడం కానీ ఇలాంటి వలన మంత్రానికి శక్తి ఎప్పుడూ ఉంది, దాన్ని వినియోగించేటువంటి విధానంలోనే శక్తి తగ్గుతోందేమో అని నా భావన. నేను ఎవరిని వ్యక్తిగతంగా అనట్లేదు. ఆ రోజుల్లో ఆయన సముద్ర నడుము వరకు నించుని ఆయన యొక్క అంగవస్త్రాన్ని గాలిలోకి వేశారట. పెద్దవాళ్ళు చెప్పిన మాట అది. ఆ మొక్క చెబుతూ ఉంటేనే ఎంతో పులకరింపుగా ఉంది. ఆ పైకి వేసినటువంటి ఆ యొక్క అంగవస్త్రం ఆచ్ఛాదనగా గాలిలో ఎటువంటి సపోర్టు లేకుండా గాలిలోనే ఉందిటది. అంటే ఈయన జపం చేస్తుంటే ఆయన శిరస్సు మీద అలా ఉత్తి ఆకాశం కాకుండా పైన ఆచ్ఛాదనగా ఉందిట. ఈయన మాఘ
బహుళ విధినాడు ఈ విషయం తెలిసి ఈయన వెళ్ళి సముద్ర మధ్యలోకి వెళ్ళి నడుములో నీరు లోతులో నుంచి అనుష్ఠానం ప్రారంభించారు. ఎప్పటి వరకు? వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు చేశారంటే 88 రోజులు ఆయన అనుష్ఠానం చేశారట. అలా చేయగా ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో కెరటాల ద్వారా వచ్చిందో ఈయన తపస్సుకి మొత్తం మీద ఈయన దగ్గరికే వచ్చిందనమాట. అంటే ఏదో ఒక భాగంలో రావాలి కదా, ఆ రకంగా ఈయన యొక్క తపస్సు కెరటాల ద్వారా మళ్ళీ దగ్గరికి వచ్చింది. దీన్ని తీసుకుని వెళ్ళి వారు మళ్ళీ దేవాలయంలో అప్పగించడం అది జరిగింది. అప్పుడు మొగల్తూరు రాజుల వారు ప్రార్థన చేసినటువంటి విషయం ఏమిటంటే, అయ్యా మీలాంటి తపశ్శాలుడు వచ్చి ఈ యొక్క ప్రమాదాన్ని గట్టెక్కించారు, ఇప్పుడు మీకు ఏమి కావాలి అని ప్రార్థన చేశారట వారు. అప్పుడు ఈయన మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, అగ్రహారాలు అడగలేదు, ధనం అడగలేదు, ఏమీ అడగలేదుట. ఆ తారార్కం ఈ నృసింహస్వామి వారి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగిన సందర్భంలో మా పేరూరు గ్రామవాసులకి ప్రధాన పీట వేయాలి ఇక్కడ అన్నట. ప్రధాన పీట వేయడము ఏమిటి అనగా, ప్రతి ఒక్క కైంకర్యంలోనూ వీరి యొక్క ప్రాధాన్యత ఉంటుందన్నమాట అక్కడ. అంటే ఎప్పుడు మొన్న దశమి నాడు కళ్యాణం అంటే ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి విశ్వక్సేన పూజ అంకురార్పణ లగాయతూ ఎల్లుండ జరగబోయే శ్రీ పుష్పయాగం వరకు కూడా పేరూరు వారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎన్ని తరాలు మారినా వారికి ఆ యొక్క కైంకర్యాల్లో పాల్గొనే అవకాశం కల్పించండి అని చెప్పారు. మరి నిజానికి ఆస్తి అంటే ఇదే కదండి. ధనము, వస్తువులు ఇవన్నీ ఒక తరం నుంచి ఒక తరం వెళ్ళేటప్పటికీ పెరగవచ్చు, కరిగిపోవచ్చు. కానీ ఆచారం అనే ఆస్తి 14వ శతాబ్దంలో ఆ నృసింహజనులు గారు వీళ్ళకి అందజేశారు. దాన్ని ఆ గ్రామస్తులందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే వారు ఆ అవకాశం ఉన్నవారందరూ కూడా ఆ ఆచారాన్ని పాటించడానికి అంతర్వేదికి వెళుతూ ఉండడము, అక్కడే ఉండడము, స్వామివారి కైంకర్యాల్లో పాల్గొంటూ ఉండడం జరుగుతోంది. అంటే ఆచారం అనేటువంటి ఆస్తి కరిగిపోకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఈ ఆచారం అనే ఆస్తి కరిగిపోదు కూడా అని నిదర్శనం ఇక్కడే మనకు కనబడుతోంది. అటువంటి దివసాల్లో ఈ 4 రోజులు కూడా అనేక కైంకర్యాలు జరిగాయి. వాటి విషయాలు ఇంకా కూలంకషంగా ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే ప్రధానంగా రేపటి రోజున జరిగే విషయం కాబట్టి రేపు ఆ యొక్క ఏదైతే నేమాని సోమనాథ నృసింహచేనులు గారు తపస్సు చేసి పైకి తీసినటువంటి చక్రం ఉందో అదే చక్రం నేటికి ఉంది. ఆ చక్రంతోనే రేపు స్వామివారికి ఆ చక్రానికి అవబృధ స్నానం చేసి సముద్ర దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో భక్తులందరి శిరస్సు మీద దాన్ని పెట్టి స్నానం చేయించి మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని వచ్చి దేవాలయంలో అప్పచెప్పేటువంటి బాధ్యత నాటి నుంచి నేటి వరకు కూడా ఆ పేరూరు గ్రామస్తులే నిర్వహిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. అయితే కాలక్రమేణా భక్తజన సందోహం పెరుగుతోంది. జనాలు పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు. ఎవరికి వారికే అత్యుత్సాహం ఆ చక్రాన్ని తీసుకోవాలనే తాపత్రయం పెరుగుతోంది. ఎటువంటి ప్రమాదం జరగకుండా మారుతున్న కాలాన్ని బట్టి ప్రస్తుతం ఆ యొక్క సముద్రంలో గట్టు దగ్గరే ఒక మంచె లాంటిది ఏర్పాటు చేసి ఈ పేరూరు గ్రామస్తులు ఆ మంచె మీదకి ఎక్కి ఆ చక్రాన్ని పట్టుకుని ఉంటే దానికి పైపుల ద్వారా నీళ్లు పెడుతున్నారు. ఆ సుదర్శన చక్రమే పట్టినటువంటి నీరు కింద వచ్చిన భక్తజనాలు అనుకోండి, అధికారులు అనుకోండి, ఎవరైతే ఉన్నారో అందరికీ స్నానం చేయించి చివరిగా మళ్ళీ ఇదే పేరూరు గ్రామస్తులు తీసుకెళ్ళి దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా దేవస్థానం వారికి, అర్చక పురోహితులకి, స్థానాచారుల వారికి అప్పగించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకుని వస్తున్నారు. కాబట్టి ఈ రూపంగా పేరూరు గ్రామస్తులందరినీ కూడా అభినందనీయం చేయవలసిన విషయం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి దీన్ని రేపటి రోజున ఎవరి సానుకూల్యాన్ని బట్టి వారందరూ కూడా స్నానము, దానము, జపము చేసి తరించవలసిందిగా చెప్పబడుతోంది. అయితే మరి ఇందులో దానము అన్నారు కదండి, అంటే దానము చేయడానికి కూడా ఇందులో 2 రకాలు. ఒకటి శ్రద్ధగా చేసేటువంటి దానం, ఒకటి 2 బంధుజనులు ఏమనుకుంటున్నారు అంటే చేయకపోతే ఏదైనా అనుకుంటారని, కొంచెం ఎక్కువగా చేస్తే బాగా చేశారు అని అనుకుంటారని చేసేటువంటి ఈ రెండోటి చేసేటువంటి దానం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఇకపోతే మొదట చేసేటువంటి శ్రద్ధగా చేసేటువంటి దానము. ఆ శ్రద్ధగా చేసేటువంటి దానం ఎలాగ అంటే శాస్త్రంలో చెప్పబడింది ఇలాగా కాబట్టి నేను ఇలా చేస్తాను అని చేయడము, ఆ శాస్త్రాన్ని పూర్తిగా నమ్మటము, ఆ యొక్క భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దానానికి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఎవరి శక్త్యానుసారం వారు రేపటి రోజున స్నానము, జపము, దానము చేసి
ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుదురుగాక. ఈ మాసం మాఘమాసం అనగా మాధవ మాసం, విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షములు పొంది అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు కలిగి సనాతన ధర్మంలో ఇటువంటి పర్వదినాలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ తరింతురుగాక. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం రుద్రం మృత్యుర్నమామ్యహం. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదక్కుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాతు. స్వస్తి.